ప్రదేశ్ వీళ్ళందరూ ఆల్రెడీ అక్రమ చొరబాటుదారులకు సంబంధించినటువంటి లెక్కలు తీస్తున్నారు. మన దక్షిణాది మాత్రమే దద్దమ్మల్లాగా కూర్చున్నారు. తమిళనాడు పట్టించుకోదు, కర్ణాటక పట్టించుకోదు, ఆంధ్ర పట్టించుకోదు, తెలంగాణ పట్టించుకోదు, ఈ రాష్ట్రాలలో కేరళ పట్టించుకోదు. ఈ రాష్ట్రాలకు చొరబాటుదారులు రాలేదా? బంగ్లాదేశీలు రాలేదా? రోహింగ్యాలు రాలేదా? ఏకంగా కాలనీలు, క్రికెట్ టీములు, కబడ్డీ టీములు కూడా ఏర్పడిపోయినాయి కదా. మరి అక్రమ చొరబాటుదారులే కదా వాళ్ళు. లిస్టులు రెడీ చేయక్కర్లేదా? రేపు పొద్దున వచ్చేటటువంటి చట్ట ప్రకారం అమలు చేయాల్సిన దానికి ప్రిపేర్ అక్కర్లేదా? ఈలోపు వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదో ఒక హక్కులు కల్పించేసుకుంటే ఏమైపోతుంది? ఈ కనీస జ్ఞానం లేదు. బట్ ఇప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం టోటల్గా మొన్నటి జరిగిన పరిణామాల తర్వాత, మన బంగ్లాదేశ్ది ఏదైతే సైఫ్ అలీ ఖాన్ ఉదంతం తర్వాత మరింత సీరియస్గా ఎఫర్ట్ పెడుతోంది. ఎక్కడికక్కడ 15,000 మంది బంగ్లాదేశీలు ఒక్క అకోలా డిస్టిక్లోనే ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసింది. మొత్తం అన్ని జిల్లాలలో లెక్కలు తీస్తున్నారు. ఎక్కడెక్కడ ఎందరున్నారన్నది డిపోర్టేషన్, తిప్పి పంపించడానికి అరెస్ట్ చేసి రెడీ చేస్తున్నారు.